కీర్తనల గ్రంథము 27వ అధ్యాయం. యెహోవా నాకు వెలుగును రక్షణనై ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును. యెహోవా నా ప్రాణదుర్గము. హల్లెలూయా. పరిశుద్ధుడానికి స్తోత్రం. నీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడండి. ప్రతి ఒక్కరితో నీవు మాట్లాడి ప్రభువా నాయన తండ్రి, ఈరోజు కొరకు నీ సందేశం వినిపించమని, నూతన సంవత్సర ఆశీర్వాదాల చేత ఒక్కొక్కరిని నింపమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరి దేవుడు మనకి ఆశ్రయంగా ఉంటే, ఆయన మనకు వెలుగుగా ఉంటే మనము దేనికి భయపడాల్సినటువంటి పని లేదు. దేవుడు మనకు ఆశ్రయంగా ఉన్నాడు, ఆయనే మనకు వెలుగుగా ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ వాక్యం చదువుదాం, చూడండి ఒకసారి. నా మీదకి యుద్ధం రేగినను, దీనిలో నేను ధైర్యం విడవకుందును. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దాన్ని వెతుకుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన ఉచితమైన కృపను బట్టి మరి ఈ కీర్తన ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడే మనకు ఆశ్రయము, ఆయన వెలుగు. మరి మనల్ని బాధించే శత్రువులు మన మీదకి రావడానికి ప్రయత్నం చేసినా, మరి ఏదైనా సరే మన పట్ల వారు ప్రయత్నాలు చేసినా వాళ్ళందరూ తొట్టిల్లి కూలిరి అని ఇక్కడ వాక్యంలో రాయబడుతూ ఉంది. మరి ఏమి జరిగినప్పటికీ కూడా ఆయన మనకు వెలుగు, ఆయన మనకు ప్రసన్నత. దేవుని వాక్యంలో మనము ధ్యానిస్తూ ఉన్నటువంటి రోజున దేవుని యొక్క వాక్యమును గురించినటువంటి ప్రాధాన్యతని నిన్నటి రోజు మనము ధ్యానం చేసాం. మరి దాదాపుగా అనేక విషయాలు నిన్న కీర్తన 19:5 నుంచి మరి 10-11 వరకు కూడా మనము మరి ధ్యానం చేస్తాం. నిజంగా దేవుని సన్నిధానంలో ఆయన వాక్యంలో ఉన్నటువంటి ఆయనలో ఉన్నటువంటి మరి సంపత్తుని గురించి మనం చూస్తే మనకెంతో ఆశ్చర్యం కలుగుతుంది. మన జీవితాల్లో, సర్వ మానవాళి జీవితాల్లో ఏదైతే మరి జరగడానికి ముందస్తుగా ప్రణాళిక ఉన్నదో అదంతా ఆయన వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన వాక్యం ద్వారా మనల్ని నడిపించేవాడుగా ఉన్నాడు. ఆయన వాక్కును పంపి మనల్ని స్వస్థపరిచే దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. మనకు స్వస్థతను దయచేసి ప్రతి విషయంలో నూతన పరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మరి పిల్లలు ఇంకా అల్లరి చేస్తున్నారు. దయచేసి మీ ఇద్దరు పిల్లలు కలిసి ఉన్న చోట కానీ లేదా సింగులర్స్గా ఉన్న పిల్లలు ఏడుస్తున్న కొంచెం కంట్రోల్ చేయండి, ఏకీపించండి చక్కగా. మరి చక్కగా పిల్లలతో మనకి ఇబ్బంది కలగకుండా చూడండి. ఎందుకంటే దేవుని సన్నిధానంలో వాక్యంకి మనం అవకాశం ఇవ్వాలి. చక్కగా వాక్యానికి అవకాశం ఇవ్వండి. మరి ఈ సమయంలో దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడనివ్వండి. మరి దేవుడు తన వాక్యంలో నుంచి తన ప్రజలతో మాట్లాడతాడు. ఈ వాగ్దానాలు తీసుకునే ఈరోజు మరి దేని నిమిత్తం ఈ యొక్క పండుగను మనం ఆచరిస్తున్నామనంటే నిజంగా ఒకటి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, రెండోది ఏంటంటే దేవుడు మాట్లాడే దేవుడు అనే విషయాన్ని తెలియపరచడానికి మనం ఈ కార్యం మరి చేస్తూ ఉన్నాం. మరి చెప్పాలి అంటే దేవుడు మాట్లాడతాడు. మన దేవుడు మాట్లాడే దేవుడు. వాక్యం ద్వారా మనకు ఏదైతే అవసరమైనాయో ఆ మాటలు దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. 3 రోజులు ప్రార్థన చేసాం. రాత్రి ఒక్కొక్కరికి ఇవ్వబడిన వాగ్దానాలు చూసినప్పుడు వారు ఏ సమస్యలో మరి ఉన్నారో, మరి ఆధ్యాత్మిక సమస్య అయినా, ఏ పరమైన సమస్య అయినా, ఏ సమస్యలో ఉంటే ఆ సమస్యకి సరిపోయే ఒక మాటతో దేవుడు రాత్రికాల సమయంలో మాట్లాడాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి వాగ్దానం పొందిన ఏ ఒక్కరైనా కూడా ఒక నిజంగా దేవుని స్వరాన్ని లేదా దేవుని చిత్తాన్ని వారు తెలుసుకున్నారు. కొంతమంది హెచ్చరించబడ్డారు, కొంతమంది ధైర్యపరచబడ్డారు, కొంతమంది మరి దేవుని సన్నిధానంలో ఆశీర్వాదం కొరకు అనేటువంటి దిక్సూచిని తెలుసుకున్నారు. హల్లెలూయా. వాగ్దానాలు తీసుకునేటువంటి రోజు జరగాల్సిన కార్యం అదే. మరి వాగ్దానం మరి పొందేటువంటి వ్యక్తి జీవితం జరగాల్సిన కార్యాలు అవే. దేవుని యొక్క వాక్యము
మనకి హెచ్చరికనిస్తుంది. దేవుని యొక్క వాక్యం మనకి ఆదరణనిస్తుంది. దేవుని యొక్క వాక్యమే మనకి ఆశీర్వాదాన్ని కూడా ఇస్తుంది. హల్లెలూయా. అందుకే ఈ వాగ్దానాల పండుగ రోజున అంత చక్కటి అద్భుతమైనటువంటి రీతిగా మనం కూడుకుని ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇందులో తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, దేవుడు మాట్లాడతాడు అనే విషయము సంఘం నేర్చుకోవాలి. మరి దేవుడితో మనం మాట్లాడుకోవాలనే విషయాన్ని సంఘం నేర్చుకోవాలి. హల్లెలూయా. మరి దేవుడు మాట్లాడేటప్పుడు ఎట్లా ఉంటుంది అనే విషయాన్ని మరి చూస్తే, దేవుడు మాట్లాడటానికి మరి పరిశుద్ధత అనేది అవసరమని నిర్గమ 19:10-11 మరి దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి పరిశుద్ధపరచుకుని మీరు దేవుని సన్నిధికి వచ్చినట్లయితే మరి యెహోవా మీకు దర్శనం దొరుకుతుంది అని వాక్యంలో ప్రభు చెప్తా ఉన్నాడు. కొండ మీద ప్రసంగంలో కూడా మరి మత్తయి సువార్త 5వ అధ్యాయం చదివినట్లయితే హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు అని వాక్యంలో మనం చదువుతాం. కాబట్టి దేవుని సన్నిధానంలో పరిశుద్ధత లేకుండా దేవుడిని కనుగొనడం, ఏదో పవిత్రత లేకుండా దేవుడిని సమీపించడం అది ఎంత మాత్రమో మరి వీలైనటువంటి పరిస్థితి కాదు. దేవుడు నీకు ఆశ్రయము, నీకు ఆయన దుర్గము, వెలుగు. నిజం అయితే ఆయనలో నీవు ఉండాలంటే నీవు పరిశుద్ధంగాను పవిత్రంగాను నువ్వు మరి సిద్ధపరచుకోవాలి. పరిశుద్ధంగాను పవిత్రంగాను సిద్ధపరచుకోవాలి. ఎందుకు? వాక్యంలో ప్రభువు చెప్పాడు, ఇశ్రాయేలీయులకి వాగ్దానం చేసి ఒక స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. ఆ స్వాస్థ్యము వారు పొందుకున్న తర్వాత వారి జీవితాల్లో దేవుని వాక్యానికి అనుగుణంగా జీవించకపోతే ప్రభువు చెప్పిన మాట ఏంటంటే, ఇశ్రాయేలు కొరకు ఆ వాగ్దత్త దేశం, ఏ దేశం అయితే మీరు స్వాధీనం చేసుకున్నారో, ఏ దేశాన్ని అయితే మీరు స్వాధీనం చేసుకున్నారో, ఏ దేశాన్ని అయితే నేను నీకు స్వాధీనం చేశానో, మీరు దేవుని వాక్యానికి విరుద్ధంగా వెళ్తే ఆ దేశము మిమ్మల్ని వెళ్ళగక్కుతుంది. బయటికి ఎలా వెళ్ళగక్కుతుందట? ఆ వాగ్దానం ఏదైతే ఉందో, ఆ వాగ్దత్త దేశం ఏదైతే ఉందో అది ఉండనివ్వదట. అక్కడ పరిస్థితులు ఉండనివ్వట. ఎలాగా? ఓ క్షామం ద్వారాగానో, ఓ తెగులు ద్వారాగానో, ఓ యుద్ధం ద్వారాగానో ఏదో రీతిగా మరి వారు దేశం నుంచి వెళ్ళగొట్టబడ్డారు. ఇశ్రాయేలీలు ప్రపంచ దేశములకు చెదరగొట్టబడ్డారు. ఎందుకు అని అంటే, వాగ్దానం చేసిన వాడు నమ్మదగినటువంటి వాడు. ఆయన ఏ రీతిగా అయినా, అది ఎన్ని సంవత్సరాలైనా ఆ వాగ్దాన అక్షరాలు నెరవేరుస్తాడు. అయితే ఆ వాగ్దానం తగినట్టుగా నువ్వు జీవించలేకపోతే మరి ఆ యొక్క ఆశీర్వాదం ఏదైతే ఉందో అది నీ జీవితంలో తిరిగి అది శాపంగా కూడా మారే ప్రమాదం ఉంటుంది. కాబట్టి దేవుని సన్నిధానంలో ఈ మాట నేను హెచ్చరిక చేస్తున్నందుకు మీరు బాధపడద్దని నేను చెప్తా ఉన్నాను. ఎందుకు? వాక్యము 2 అంచులు కలిగే ఖడ్గము. ఒకటి ఆశీర్వాదాన్ని చెప్తుంది, 2 ఏంటంటే దేవుని దృష్టికి మరి విరోధంగా జీవిస్తే దానికి వచ్చే నష్టాలు కూడా వాక్యం చెప్తూ ఉంటుంది. మరి ఎందుకనంటే వాక్యం మనలో ఉన్న ప్రతి అవసరతని అది సూచిస్తూ ఉంటుంది. మనమే లోకం వేరు, దేవుడు వేరు. మనం లోకంలో జీవించడం కొరకు 2 సపరేట్ చేసేసేసి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాం. లోకంలో జరిగే విషయాలనే వాక్యం చెప్పింది తెలుసా? ముందే మనం చేసే కార్యాలని కొన్ని వేల సంవత్సరాల క్రితమే వాక్యం చెప్పింది. ఎట్లా తెలుసా? యోబు గ్రంథము 28వ అధ్యాయము 1వ వచనం చదవండి ఒకసారి. యోబు గ్రంథము 28వ అధ్యాయము, అమ్మ పెద్దలు చదవాలి, 28:1 నుంచి. వెండికి గని కలదు, పుటము వేయు స్థలము గలదు, ఇనుమును మట్టిలో నుండి తీదురు, రాళ్ళు కరిగించి రాగి తీదురు, మనుషులు చీకటికి. హల్లెలూయా, హల్లెలూయా. మంటిలో నుంచి ఇనుము తీస్తారట. వెండికి గని ఉందట. ఎవరు చెప్పారు ఇది? వాక్యం చెప్తున్నమాట. నువ్వు ఒంటి మీద మరి మన దేహాల్లో కట్టుకునే ఈ బంగారము భూమిలో నుంచే వస్తుందని ప్రభు తన యొక్క గ్రంథంలో రాయించాడు. చెప్పాలని అంటే ప్రతి మాట తన గ్రంథంలో రాయబడింది. మంటిలో నుంచి ఇనుము తీస్తారట. మరి రాళ్ళు కరిగించి రాగిని తీస్తారట. కాబట్టి ఎన్ని విషయాలు, ఎంత సంపద ఈ వాక్యంలో దాగుంది అని అంటే, ఈ వాక్యము తీసుకుని నేడు అరబ్ దేశాల్లో గొప్ప అద్భుతాన్ని చూస్తున్నారు. గొప్ప అద్భుతాన్ని. ఈజిప్ట్ ప్రాంతంలో ఎప్పుడు కరువుగా ఉండేదట. ఆ ప్రాంతం కరువుగా ఉంటే ఒక సైంటిస్టు
వాక్యం చదువుతా మరి అతడు అనుకోకుండా ఒక వాక్యం దగ్గరికి వచ్చి ఆగాడట. అదేంటంటే మరి నిర్గమకాండం 2వ అధ్యాయం. అది చదువుతున్నప్పుడు మరి ఆ యొక్క అధ్యాయాలు చదువుతూ మోషే చరిత్ర, అది మోషే పుట్టినటువంటి రోజుల్లో జరిగినటువంటి కార్యాలను గురించి రాయబడింది. మోషే పుట్టిన తర్వాత వాళ్ళ తల్లి మరి ఒక భయంకరమైనటువంటి శాసనం హేరోదు ఆ యొక్క ఫరో వేయడం జరిగింది. ఒక భయంకరమైన శాసనం. అదేంటంటే ఇశ్రాయేల్ పిల్లలు ఎవరైతే ఉంటున్నారో వారి పిల్లల్లో మగ పిల్లల్ని ఐగుప్తు నైలు నదిలో పారవేయాలని ఒక శాసనాన్ని అతడు మరి చేయటం జరిగింది. ఆ యొక్క శాసనాన్ని బట్టి ఇశ్రాయేలీలు ఎంతో దుఃఖపడతా ఉండేవారు. ఆడపిల్లలు మాత్రమే మరి ఆ ఫరో అక్కడ మరి ఆ యొక్క దేశంలో ఉండనిచ్చేవారు. ఇశ్రాయేల్ తాలూకా సంతతిలో ఆడపిల్లలను మాత్రమే ఉండనిచ్చేవారు. మరి మగపిల్లలు పుడితే నైలు నదిలో పాడేయాలని ఒక శాసనం చేస్తే మరి ఆ యొక్క మరి మోషే తల్లిదండ్రులు మోషే పుట్టినప్పుడు 3 నెలలు అతను దాయగలిగారట. అంతకంటే ఎక్కువ దాయలేడు. బహు సౌందర్యం కలిగినటువంటి వాడు అవడం చేత 3 నెలలు దాశారట. ఇంకా ఇలా కుదరదని మరి తప్పక తల్లి ఏడుస్తూ బాధపడతా ఓ జమ్ము పెట్టి తీసుకుని దానికి కీలు పూసి దాన్ని నదిలో విడిచిపెట్టిందట. ఆ పెట్టిలో ఆ బాబుని పెట్టి కీలు పూసి అక్కడ నదిలో వదిలేసిందంట. ఈ కీలు పూయటం అనేటి ఈ యొక్క విషయాన్ని చూసినప్పుడు వీళ్ళ బానిసలు కదా, బానిసలకి ఆ కీలు అనేది అంత ఈజీగా ఎలా దొరికింది, లేదా కీలు అనేటువంటి పదార్థం ఇదేంటి అని ఆలోచన చేసిన కీలు అనేటువంటి పదార్థం గురించి ఆ సైంటిస్ట్ రీసెర్చ్ చేస్తూ ఉన్నాడట. రీసెర్చ్ చేస్తున్నప్పుడు అది మరి తారు అనేటువంటి పదార్థం. ఈ తారు అనేది ఎక్కడ మనకి పుడుతుందట, పెట్రోల్ ఎక్కడైతే గనులు ఉంటాయో ఆ గనుల పై భాగంలో ఈ తారు పేరుకుపోయి ఉంటుందట. ఈజిప్ట్లో అంతకు మునుపు ఎప్పుడూ కూడా మరి ఈ సంగతి తెలియదు వాళ్ళకి. అక్కడ సైంటిస్ట్ లోకల్గా ఉన్నటువంటి మరి రాజుల సహాయం తీసుకుని మిషన్లు పెట్టి అక్కడ త్రవ్వించినప్పుడు పెట్రోల్ గనులు దొరికినాయి అంట. ఇక్కడ పెట్రోల్ దొరుకుతుంది, నేను గ్యారంటీ ఇస్తానని అతను అంటే, నువ్వు ఎలా చెప్తున్నావు అంటే ఈ బైబిల్లో ఈ చోట ఈ మాట రాసుంది, ఈజిప్టు మీ సంస్కృతి ఈనాటి సంస్కృతి కాదు, కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం సంస్కృతి. మరి ఆ సంస్కృతిలో జరిగిన ఒక కథలో ఇది బైబిల్లో రాయబడింది. ఇది కథ కాదు, ఇది వాస్తవం. బైబిల్ అంటే సత్యం అని మరి అనేక విషయాల్లో రుజువైంది. కాబట్టి ఇది కూడా రుజువు అవుతుందని నాకు నమ్మకం ఉంది. కాబట్టి నాకు అవకాశం ఇస్తే చేస్తానని అంటే, పోన్లే ఎంతో కరువుతో బాధపడుతున్నావు, ఒకవేళ నువ్వే కనుక అలాంటి కార్యం చేస్తే తప్పకుండా నిన్ను చాలా మా వాళ్ళు దేవుళ్ళ కొలుస్తారు అని అంటే, దేవుళ్ళ మీరేం కొలవక్కర్లేదు, బైబిల్లో ఉన్నటువంటి శక్తిని లోకం తెలుసుకుంటే చాలు అని చెప్పి ఇతడు మరి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆశ్చర్యకరంగా అక్కడ పెట్రోల్ గనులు దొరికాయట. హల్లెలూయా, హల్లెలూయా. మరి నిజంగా ఆ పెట్రోల్ గన్లు ఎక్కడైతే ఉన్నాయో కీలు మొట్టమొదట అతను చూసాడట. తర్వాత కీలు ఉన్న స్థలాల్లో మరి త్రవ్వుతున్నప్పుడు ఆ పెట్రోల్ని అతను గమనించాడట. ఈ రీతిగా వారి యొక్క అవసరం తీర్చబడింది. అట్లాగే అనేక జీవితాలకు సరిపోయే మరి సందర్భాలు ఎన్నో వాక్యంలో ఉన్నాయి. ఇక్కడ చూడండి, రాళ్ళు కరిగించి రాగి తీస్తారట. మరి ఇందులో రాయబడిన మాట బండలలో బాటలు కొడతారని రాస్తుంది. ఇదే అధ్యాయం మీరు చదివితే మరి సైంటిఫిక్ సంబంధించిన అనేక విషయాలు కొన్ని వేల సంవత్సరాలకి క్రితమే ఈ గ్రంథంలో రాయబడ్డాయి. హల్లెలూయా. ఈ అధ్యాయం చదువుతాం, చూడండి ఒకసారి. మామూలుగా కంటిన్యూ చేయడం ఒకసారి. 28 యోబు గ్రంథం 28 అధ్యాయం కంటిన్యూ చేద్దాం. గాఢాంధకారంలోను మరణాంధకారంలోను చూసారా, ఇప్పుడు రత్నాల కోసం ఎదుగుతున్నారు, రంగురాళ్ళ కోసం. మరి ఒకప్పుడు ఈ మాట రాయబడి ఉంది వాక్యంలో, వజ్రాల కోసం ఆ విధంగా వెతుకుతారని. ఇంకా స్వరంగాలు త్రవ్వుతున్నారు. స్వరంగాలు మరి నిజంగా స్వరంగాలు కనిపెట్టబడ్డాయి. ఇప్పుడు గోల్కొండ కోట తాలూకా ప్రాంతాల్లో కూడా స్వరంగాలు దొరికాయట. మరి ఎంత అద్భుతమైన విషయం. స్వరంగం
తవ్వవచ్చు అనేటువంటి విషయాన్ని మరి వాక్యంలో ఒక విధంగా రాయడం, కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇది రాయబడడం గొప్ప విషయం. ఇంకా భూమి నుండి ఆహారం పుట్టును, దాని లోపలి భాగము అగ్నిమయమై ఉండును. మరి 100 అడుగులు లోతు, 1000 అడుగులకు 1 డిగ్రీ చొప్పున మరి వెళ్ళే కొద్దీ వేడి పెరుగుతుందట. భూమిలో తవ్వుతూ ఉన్నప్పుడు వెళ్ళే కొద్దీ వేడి పెరుగుతుందట. భూమి పంటలు పండుతాయి, కానీ భూమిలో మంటలు ఉన్నాయని మరి యోబు గ్రంథంలో ఇక్కడే ఇంగ్లీష్లో ఆ మాటని స్పష్టంగా తర్జుమాలో చూడొచ్చు. భూమిపై పంటలు పండుతాయి, చక్కటి ఆహారం, మన కడుపు మంట చల్లార్చే ఆహారం. మరి ఇక్కడ ఈ భూమి అండిస్తే దాని లోపల మంటలు ఉన్నాయట. మరి నిజంగా అదెంతో గొప్ప విషయం. ఇంకా తదుపరి దాని రాళ్ళు హల్లెలూయా. మరి గనుల గురించినటువంటి విషయాలు మరి ఆ రూట్ మ్యాప్స్ అంతా ఉన్నాయి. తర్వాత ఆ త్రోవయే హల్లెలూయా హల్లెలూయా. తదుపరి ఇంకా స్ఫటికం వంటి బండను పట్టుకుందరు, పర్వతములను బోర్లతో. ఇప్పుడు చూడండి, పర్వతాలని మరి కంకర కోసం పేలుస్తూ ఉన్నారు. చాలా చోట్ల మరి రాళ్ళు కొట్టడం కొరకు కొండల్ని తవ్వేస్తున్నారు పూర్తిగా. మరి అంటే ఆ యొక్క కంకర్, ఆ యొక్క రాయి కోసం. ఇంకా బండల్లో బాటలు, స్వరంగాలు మరి కొడతారు. ఇట్లా ఎన్నెన్నో విషయాలు వాక్యంలో ఇక్కడ రాయబడ్డాయి. ఇప్పుడు చేసేవని మనం లోకం అని ప్రత్యేకపరుస్తున్నాం, మనకు ఉపయోగపడే విషయాల్ని. అయితే వాక్యం అయితే ప్రతి విషయాన్ని స్పర్శిస్తూ ఉందని చెప్తా ఉన్నాడు. దేవుని సన్నిధిలో రాత్రికాల సమయంలో మరి ప్రవచనమును గురించి చెప్తూ, ఈ సంవత్సరం దేవుడు చేసే కార్యాల గురించి మరి చెప్తూ మనం మరి వాక్యాన్ని ముగించాం. దేవుని సన్నిధానంలో దేవుడు ప్రతి విషయాన్ని మనతో మాట్లాడుతూ ఉన్నాడు, ప్రతి సందర్భాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. 21 ప్రకటన గ్రంథం 21 మొదటి నుంచి చదవండి. 21 మొదటి నుంచి రాత్రి మనము క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమి గతించిపోయెను, హల్లెలూయా. మన జీవితాల్లో సంఘం యొక్క స్వారూప్యాన్ని వాక్యంలో ఇక్కడ మాట్లాడు. సంఘాన్ని దేవుడు ఏ రీతిగా పరిశుద్ధపరుస్తున్నాడో, నూతన పరుస్తున్నాడో, ఈ నూతన యెరూషలేమును గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. రాత్రికాల సమయంలో అనేక విషయాలని మనము జ్ఞాపకం చేసుకున్నాం. ప్రతి సందర్భాన్ని, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు బట్టి అనేక సందర్భాలని మనము తలంచుకున్నాం. ప్రతి విషయాల్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం. మరి ఈ నీ జీవితంలో సంపూర్ణత కొరకు ప్రయత్నం చేసినప్పుడు ఈ యొక్క వాగ్దానాలన్నీ నీకు చెందుతాయన్న విషయాన్ని రాత్రి మరి జ్ఞాపకం చేస్తూ మీకా గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం నుంచి చదవము. ఒకసారి 10 నుంచి చదువు. మరి ఇప్పుడు కొంతమంది వచ్చినారు. 7:10 నుంచి చదువుతున్నారా? 7:10 నుంచి అవమానం నొందును. హల్లెలూయా హల్లెలూయా. మరి నిజముగా దేవుని యొక్క సన్నిధానంలో అన్యజనుల విషయంలో మరి ఎవరైతే మనల్ని ఎగతాళికి ఆస్పదం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మరి వారందరికీ చేయబోయే కార్యాలు ఇక్కడ రాయబడ్డాయి. 9వ వచనం నుంచి చదువుదాం, కంటిన్యూ చేద్దాం. వ్యాజ్యమాడి
నన్ను వెలుగులోనికి రప్పించును, ఆయన నీతిని నేను చూచెదను, నా శత్రువు దానిని చూచెను, నీ దేవుడైన యెహోవా ఎక్కడనని నాతో అనినది అవమానం నందును. నీ గోడలు మరలా కట్టించు దినములు వచ్చున్నవి, మీ సరిహద్దు విశాలపరచబడును. ఇదంతా ఈ అధ్యాయం అంతా చదివేసాము ఒకసారి. ఇది మనకి దేవుడు ఇచ్చిన రాత్రి మేము చెప్పేసుకున్నాం కాబట్టి ఓవరాల్గా చదివేసాను. అదే అక్కడ ఓకే, అక్కడి నుంచి చదువుతాలండి. వినాలి వినాలి. ఈ సంవత్సరం వాగ్దానాలు, ఈ సంఘాలకి దేవుడు ఇచ్చినటువంటి దర్శనం ఇదంతా చదవండి. హల్లెలూయా హల్లెలూయా. మరి ఈ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. మరి మీకా 7:9 నుంచి చివరి వరకు కూడా దేవుడు ఈ సంవత్సరపు దర్శనం, దీంతోపాటు కంటిన్యూషన్గా ఆ ప్రకటన 21 అంతా కూడా మీరు చదవండి. ఈ కొత్త ఆకాశం గురించి, క్రొత్త భూమి గురించి అక్కడ మనం చదువుతున్నాం. అంటే నూతనమైనటువంటి కార్యాలు దేవుడు ఈ నూతన సంవత్సరంలో మరి చేయబోతున్నాడు. నీ చుట్టుప్రక్కల వాతావరణాన్ని మారుస్తాడు, సృష్టిలో మార్పులు వస్తాయి, ఆయా వ్యక్తుల్లో మార్పులు వస్తాయి. ఈ సంవత్సరం ప్రతిదీ దేవుడు నూతనం చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. మరి పాతవి గతించిపోయాను, ఇదిగో సమస్తము నూతనమాయను. హల్లెలూయా. సమస్తమును దేవుడు నూతనముగా క్రొత్తదిగా చేస్తున్నానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. మరి దేవుని సన్నిధానంలో ఆయన వాగ్దానాలు 21 మొదటి నుంచి కూడా చదువుదాం. మరి వారు ఆయన ప్రజల యందురు, దేవుడు వారికి దేవుడై ఉండి, దేవుడే వారి తానే దేవుడై ఉండి వారికి తోడై ఉండును. వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణమిక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడైన వాడు, ఇదిగో సమస్తమును. హల్లెలూయా హల్లెలూయా. ఈ వాక్యం చదువుతుంటే ఆశ్చర్యపోయాను, మనతోనైనా దేవుడు మాట్లాడుతున్నది అని ఇది చదువుతూ ఉన్నప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకనంటే మరి యాదృచ్ఛికంగా నేనేం తీయలేదు. ఆ యొక్క బైబిల్ చదువుతున్నప్పుడు నా కంటిన్యూషన్ బైబిల్ అయితే నేను చదువుతున్నాను. వాస్తవంగా మీ కొరకు సిద్ధపరచడం కొరకు, మరి నూతన సంవత్సరం కొరకు చదివితే చాలా ఆశ్చర్యపోయిన. ఈ సంవత్సరం ఇట్లాంటి కార్యాలు మరి ఎంత స్ట్రైట్గా చూస్తే క్రొత్త సంవత్సరం. నేను ఇంకా మామూలుగా చదువుతూ రోజులాగే అలవాటు ప్రకారంగానే వాక్యం చదువుతూ ఉన్నాను.
తీరా మోసి చూస్తే ఇదంతా కూడా క్రొత్త సంవత్సరపు మరి ఆనవాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చదువుదాం అది 21వ అధ్యాయాన్ని. ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి కనుక రాయమని ఆయన నాతో చెప్పిన. చెప్పలు కూడా దేవుని నామమున మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుని సన్నిధానంలో దేవుడు మనకిస్తున్న వాగ్దానాలు ఇవి నమ్మకమైనవి అని చెప్తున్నాడు ఆయన. రాసుకోండి కావాలంటే అని అర్థం. చూసారా ఎంత అద్భుతమైన విషయం. ఇంకా చదువుదాం, కంటిన్యూ చేద్దాం. సమాప్తమైనవి నేనే ఆల్ఫాయు ఒమేగాయు అనగా ఆదియు అంతమునై ఉన్నవాడును. చాలమ్మా. ఇక్కడ రాయబడినటువంటి మాటలన్నీ మనసులో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 21వ అధ్యాయం అంతా ధ్యానం చేయండి. మీకా 5:9 నుంచి చివరి వరకు ధ్యానం చేయండి. సంఘము కొరకు భారంగా ప్రార్థన చేసేవాళ్ళకి ఇది మీకు ఒక గొప్ప ప్రత్యుత్తరం. హల్లెలూయా. అంటే ప్రార్థించండి. మరి దేవుని సన్నిధానంలో మరి సంఘం కొరకే కాదు, మరి వ్యక్తిగతంగా కూడా దేవుడు రాత్రి అనేక వాగ్దానాలు మనకు అందరికీ చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈరోజు ఈ వాగ్దానాలను పురస్కరించుకుని దేవుడు మనకి ఈ నూతన సంవత్సరంలో చెప్తున్న మాట, దేవుడు మనకు మరి రక్షణను వెలుగునై ఉన్నాడు. హల్లెలూయా. మరి మనం సంతోషించాలి, ఉత్సహించాలి. మరి కీర్తన 27వ అధ్యాయం చదువుకుంటూ వెళ్దాం. కీర్తన గ్రంథము 27వ అధ్యాయము మొదటి నుంచి చదువుతూ వెళ్దాం. ఒక్కొక్క వచనం ధ్యానం చేసుకుంటూ కొద్ది నిమిషాలలో ముగించుకుందాం. మరి దేవుని సన్నిధిలో 27 మొదటి నుంచి, యెహోవా నాకు వెలుగును రక్షణయునైనడు, నేను ఎవరికి భయపడను. ఇంతగా కాపాడే దేవుడు మనకు ఉండగా మనం ఎవరికి భయపడతాం? ఎవరికి భయపడాల్సిన అవసరం ఉన్నది? నిజముగా దేవుడే మనల్ని మరి నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మా తదుపరి చదువుమా. నన్ను బాధించు శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారి తొట్టిల్లి కూలిరి, నాతో యుద్ధము చేయవారు దండు దిగినను నా హృదయం భయపడదు, నా మీదికి యుద్ధము రేగినను. హల్లెలూయా. విశ్వాసంతో ఈ మాటలన్నీ మనము మరి పలకాలి. విశ్వాసంతో ఈ మాటలన్నీ మరి పలకాలి. మరి దేవుని యొక్క వాక్యంలో ఈ వాక్యము మరి కీర్తన 27 మొదటి నుంచి సహోదరి చదువుతూ ఉంటుంది. వెనకాల మీ అందరూ చెప్పండి. మరి కొత్త సంవత్సరంలో ఇది మనకెంతో ఆశీర్వాదం. 27 మొదటి నుంచి సహోదరి చదువుతుండగా వనజ చదువుతుండగా వెనకాల చెప్దాం. వెనకాల చెప్పండి మీ అందరూ. చదివించామా? ధైర్యము విడవకుందును. హల్లెలూయా, హల్లెలూయా. ఆపత్కాలంలో తన పర్ణశాలలో మనల్ని దాచునట. హల్లెలూయా. మన గుడారపు మాటను ఆయన మనల్ని దాస్తూ ఉన్నాడు. ఆశ్రయ దుర్గం ఎక్కించి ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. ఈ నూతన సంవత్సరంలో నీకున్న స్థితిగతులన్నీ దేవుడు మార్చివేయుచుండగా దేవుని నామాన్ని మనం ఎంతో మరి దేవుని నామం ముందు ఎంతో సంతోషించబద్దులమే ఉన్నాం. హల్లెలూయా. మరి ఈ నూతన సంవత్సరము దేవుడిని నూతనమైన ఆశీర్వాదాల చేత మరి దేవుడు నిన్ను నింపి మరి నూతనమైనటువంటి మరి ఈవుల చేత దేవుడు నింపి ఆరోగ్యం ఆశీర్వాదం దేవుడిని కలగజేసి సమృద్ధి
దీవెనల చేత నింపి ఆధ్యాత్మికంగా కూడా అభిషేకమును అభివృద్ధిని దేవుడు దయచేసి నీ ప్రతి అక్కరను తీర్చునుగాక. మరి దేవుని సన్నిధానంలో ఆయన నూతన సంవత్సరంలో ఎన్నో మాటల ద్వారా ఈరోజు మనకు మరి ధైర్యాన్ని, నిరీక్షణని కలుగజేస్తూ ఉన్నాడు. కాబట్టి వాక్య సందేశం వింటున్న నీ జీవితంలో దేవుడిని నువ్వు ఆశ్రయంగా చేసుకోవాలి, దేవుడిని నువ్వు దుర్గంగా చేసుకోవాలి, దేవుడే నీకు ఆశ్రయంగా మార్చబడాలి. మరి చాలా సందర్భాల్లో లోకం వైపు అనేకులు చూస్తూ ఉన్నారు, లోక విధానాల్లో అనేకులు నడుస్తూ ఉన్నారు. అయితే నీ జీవితంలో లోక విధానం ఉండకూడదు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. లోక పద్ధతి నీలో నుంచి తొలగిపోవాలి. లోకం దాని ఆశ గతించిపోతుంది. దేవుని వాక్యమే నిరంతరం నిలుస్తుంది. హల్లెలూయా. ఆయన వాక్యాన్ని చేత పట్టుకుని దేవుని కొరకు ఒక నమ్మకమైన సాక్షిగా నిలబడగలిగితే దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్చబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని సన్నిధిలో ఆయన వాక్యం వింటున్నావు అని అంటే నీ జీవితంలో ఆ వాగ్దానం నెరవేర్చబడాలి. వినటం వలన విశ్వాసం కలను. ఆయన వాక్యం వినడం ద్వారా ఆశీర్వాదాన్ని, దీవెనను చూస్తావు. మరి చాలా సందర్భాల్లో అక్కర కొలది దేవుడి సన్నిధికి వచ్చినా, అవసరత కొద్ది దేవుడి సన్నిధికి వచ్చినా నీ జీవితము ఆధ్యాత్మిక విధానంలోకి వెళ్ళాలి. రాత్రికాలం మనం విన్నాం, సౌలు తన గార్ధబాలు మరి కోల్పోయినప్పుడు దేవుని సన్నిధికి వచ్చాడు. అయితే అతనికి ఏమైపోయింది? అతని జీవితంలో అభిషేకము అక్కర కొలిది వచ్చాడు. తనకి అభిషేకాన్ని దేవుడు దయచేశాడు. హల్లెలూయా. మరి అభిషేకాన్ని ఇవ్వడమే కాదు, అధికారాన్ని ఇచ్చి అతని ఆధ్యాత్మిక స్థితిగతులన్నీ కూడా మార్చివేశాడు. హల్లెలూయా. తను మరి సమూయేలుని దర్శించినప్పుడు తన జీవితంలో జరిగిన అద్భుతం ఏంటంటే సమూయేలు ఒక విచిత్రమైనటువంటి మాటలు మాట్లాడాడు. హల్లెలూయా. ఆ మాటలు మనం చదువుదాం. మనకు ఎంతో సంతోషం కలిగిస్తూ ఉంటాయి. దేవుని యొక్క వాక్యంలో నుంచి మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనం నుంచి చదవండి తల్లి ఒకసారి. విడిపించుటకై నా జనులైన ఇశ్రాయేలు మీద వారిని అధికారిగా అభిషేకించుటకు గాను రేపు ఈ వేళకు నేను సమూయేలును కనబడగానే యెహోవా ఇతడే నీతో చెప్పిన మనిషి ఇతడే. గవనియందు సమూయేలును కలుసుకుని సమూయేలు సౌలుతో, నేనే దీర్ఘదర్శిని, ఉన్నతమైన స్థలమునకు నాకు ముందు వెలుడి, నేడు స్పీడ్గా చదివేసమ్మా. ఇశ్రాయేలు అభిష్టం ఎవరి అందున్నది? నీ అందును, నీ తండ్రి ఇంటి వారి అందును అనగా. అందుకు సౌలు, నేను బెన్యామీనుడిని కానా? నా గోత్రము ఇశ్రాయేలు గోత్రములలో స్వల్పమైనది కాదా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధానంలో ఈ వాక్యం వింటున్నా నీవు మరి జ్ఞాపకం చేసుకోవాల్సిన ఒక అంశం ఏంటంటే, అక్కర కొలది వచ్చినటువంటి తన జీవితంలో మరి ఇంకో అధికారాన్ని దేవుడు దయచేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని సన్నిధికి మరి ఏ అక్కరతో ఇక్కడికి వచ్చావో, ఏ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చావో, నీ అక్కర తీర్చడమే కాదు, నిన్ను ఒక ఉన్నతమైన స్థాయిలోనికి దేవుడు తీసుకెళ్ళటానికి, ఒక ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితిలోకి నడిపించడానికి దేవుడు మరి ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. మరి ఎన్నో పరిస్థితులు ఉన్నాయి. అయితే దేవుడు మన బలహీనతల వైపు చూడలేదు. మనకెన్నో మరి ఒక రకం లోపాలు ఉన్నాయి. అయితే ప్రభువు మనుషుల పైరూపాన్ని చూస్తారు. దేవుడైతే హృదయాంతరంగాలను చూసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడైతే హృదయాంతరంగాలను చూస్తున్నాడు. మరి సౌలు జీవితంలో పైరూపానికి బెన్యామీను గోత్రం చాలా అల్పమైంది. అయితే దేవుని కృప ఆ యొక్క మరి సౌలు పైన ఉండడాన్ని బట్టి అతడు ఆశ్చర్యకరంగా అక్కర కొలది వచ్చినటువంటి ఆయన
ఆధ్యాత్మికంగా మార్చబడ్డాడు. హల్లెలూయా. నేను చెప్పే విషయం ఏంటంటే, మీరు వస్తున్న విషయం సందర్భం లోకరీతిగానే వస్తున్నారు, ఆ మాట నిజం కాదన్నాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత సంపూర్ణత కొరకు ప్రయత్నం చేయాలి అంటున్నాను. అందుకొరకు ఇంత సందేశం చెప్పాల్సి వచ్చింది. సంపూర్ణత కొరకు నువ్వు ప్రయత్నం చేయాలి. సంపూర్ణత కొరకు ఎప్పుడైతే నువ్వు ప్రయత్నం చేస్తావు అంటే నీలో పర్ఫెక్ట్నెస్, ఆధ్యాత్మిక జీవితంలో నీవు మరి ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళే విషయం కొరకు ఎక్కువగా ఆలోచన చేయాలి. మరి అలా చేసినప్పుడే ఈ వాగ్దానాలను నువ్వు స్వతంత్రించుకుంటావు. హల్లెలూయా. నిన్ను బట్టి నీ చుట్టూ ఉన్నటువంటి వారు నిన్ను ఎవరైతే ఎగతాళి చేశారో వాళ్ళు సిగ్గుపడే ఇలా చేసే సంవత్సరం ఈ సంవత్సరం. హల్లెలూయా. హల్లెలూయా. నిన్ను ఎవరైతే మరి బాధ పెడతారో వారు సర్పాల్లాగా మన్ను నాగుతారట. హల్లెలూయా. అట్లా దేవుడు చేస్తాడట వారిని. మరి ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు. మరి నీ యొక్క సరిహద్దులు విశాలపరచబడతాయట. నీ గోడలు నిర్మాణం చేసి నీ సరిహద్దులు విశాలపరచబడతాయట. దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మరి దేవుడు నిన్ను ప్రత్యేకించి ఆయన మందలో మేపుతాడట. హల్లెలూయా. నువ్వు నిజంగా పశ్చాత్తాపడి దేవుని కొరకు నిలబడితే మరి నీ దోషాలన్నీ అగాధంలో దేవుడు వేస్తాడట. మళ్ళీ వాటిని ఎక్కడా కూడా జ్ఞాపకం చేసుకోడు. హల్లెలూయా. సరిహద్దులు విశాలపరచబడి అనేక ప్రాంతాల నుంచి దేవుడు నీకు సహకారులను జతపరుస్తాడు. హల్లెలూయా. సంఘానికి కూడా అదే వాగ్దానము, మరి వ్యక్తులకు కూడా అదే వాగ్దానంతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో సమస్తము నూతనంగా మార్చబడతాయి. క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి ఎలాగైతే మరి ఏర్పరచబడబోతా ఉందో ఈ సంవత్సరము సృష్టిలోనూ మరి మన సంఘములోనూ ఆధ్యాత్మిక జీవితంలో, కుటుంబ జీవితంలో కూడా క్రొత్త విషయాలు ఎన్నో దేవుడు చేయబోతున్నాడు. చెప్పాలంటే ప్రతిదీ నూతనం చేస్తున్నాడు. ప్రతిదీ కూడా నూతనం ఇదిగో పాతవి గతించిపోయినాయి, సమస్తము మరి నూతనమైనవి, సమస్తము సమాప్తమైనవి. మరి మరణం ఇక ఉండదు, దుఃఖం ఇక్కడ ఉండదు, ఏడుపు ఇక్కడ ఉండదు, మరి ఏ విధమైన ఇతర సమస్యలు ఏమీ ఉండవు. అయితే నీ ప్రయాణము గురించిన దిక్సూచి వాక్యం చెప్తున్న మాట ఏంటంటే సంపూర్ణత, సంపూర్ణత, సంపూర్ణత. మూలవాక్యంలోకి వద్దాం. ముగింపు ప్రార్థనలో మూలవాక్యంలో మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనము. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటే చదమ్మా అమ్మా. దేవుని అందుల విశ్వాసము, బాప్తిస్మము గుర్చిన బోధయు, హస్త నిక్షేపణను, మూర్తిలో పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేక క్రీస్తును గూర్చిన మూలోపదేశం మాని సంపూర్ణమగుటకు సాగిపోదాము. హల్లెలూయా. హల్లెలూయా. మరి రాత్రి కాలంలో మరి దేవుడు ఈ వాక్యం ద్వారా అనేక విషయాలు దేవుడు మనతో మాట్లాడాడు. నువ్వు ఏ ఉద్దేశంతో వస్తున్నావో మరి అది వేరే సంగతి. అయితే వాక్యం చెప్తున్న విషయం, దేవుని చిత్తం చెప్తున్న విషయం ఏంటంటే నువ్వు ఏ ఉద్దేశంతోనే దేవుని సన్నిధికి, నీవు మాత్రం ఆయన ఉద్దేశాల్లోకి మారాలి. అది మాత్రం ఆయన మన నుంచి ఆశిస్తున్న విషయం. హల్లెలూయా. ఆయన చిత్తం నీ ఎడలు నెరవేర్చబడాలి, ఆయన ఉద్దేశాలను నీ ఎడలు నెరవేర్చబడాలి, ఆయన అభిష్టం నీ ఎడలు నెరవేర్చబడాలి. సౌలు తన గార్ధవాల నిమిత్తం వచ్చాడు. ఇశ్రాయేలు అభిష్టం నీ అందే ఉన్నది, నీ తండ్రి ఇంటి అందే ఉన్నదని మరి ఆ సమూయేలు తెలియపరుస్తూ ఉన్నాడు. నీవు నీ అవసరం కోసం శాంతి లేక, సమాధానం లేక, జీవితం బాగోక నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ఉండొచ్చు. అయితే నీ జీవితము ఆధ్యాత్మిక విషయాల కొరకు అనేటువంటి ఒక ఉద్దేశాల్లోకి మారాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో అట్లాంటి మరి ఉద్దేశాలు, ఆయన ఉద్దేశం నెరవేర్చడానికి నువ్వు తీర్మానం చేసుకుంటావా? మరి అలా తీర్మానం చేసుకున్నట్లయితే ఈ నూతన సంవత్సరంలో ఎన్నెన్నో అద్భుతాలు నీ కొరకు ఎదురు చూస్తున్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. ఎన్నెన్నో పోరాటాల కొరకైనటువంటి జయాలు నిన్ను ఎదుర్కోబోతూ ఉన్నాయి. హల్లెలూయా. అనేకుల ఎదుట నీకెంతో ఘనత నిన్ను ఈ నూతన సంవత్సరంలో ఎదుర్కోబోతూ ఉన్నది. హల్లెలూయా.
దేవుని సన్నిధానంలో ఒక తీర్మానం చేసుకుని ఈ సమయంలో ఈ వాగ్దానాన్ని స్వీకరిస్తూ మనము ఈ యొక్క కూటాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ యొక్క మరి కూటాన్ని ముగించుకుందాం. ఈ యొక్క వాక్యం ఇంకా వివరంగా మీరు వినాలనుకున్నట్లయితే మరి లైవ్లో చూస్తున్నటువంటి వాళ్ళు మరి ఫస్ట్ పార్ట్ రాత్రి యొక్క సెక్షన్లో ముందు సెక్షన్లో పెట్టడం జరిగింది. దయచేసి ఆ లింక్ మీరు ఫాలో అవుతే మరి ఈ వాక్యం కొరకైనటువంటి సందేశం తాలూకా మరి ఫస్ట్ పార్ట్ మీరు దాంట్లో చూడడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మరి దేవుని సన్నిధానంలో ఈ వాక్యాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొంతమందికి మరి ఈ యొక్క ప్రోగ్రామ్స్ని పరిచయం చేయండి. ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో కార్యక్రమం ముగించుకుందాం. మరి ఇక్కడ ఉన్నటువంటి వారు కూడా మరి దేవుని సన్నిధానంలో ప్రార్థించడం ఒక తీర్మానం చేసుకోండి. దేవుడు నీ కొరకు ఒక అద్భుతం చేయబోతున్నాడు, ఒక ఆశ్చర్యకార్యం చేయబోతున్నాడు. నిన్ను బట్టి నీ శత్రువులు సిగ్గుపడేలా నీ కొరకు దేవుడు చేయగలడు. నిన్ను బట్టి నీ విరోధులు వారు నేలకు కరిచే విధంగా దేవుడు చేయగలడు. అయితే సంపూర్ణత కొరకు, పరిపూర్ణత కొరకు ప్రభువుకి సమర్పించుకోవడానికి ఇష్టపడుతున్నావా? సంపూర్ణత కొరకు, పరిపూర్ణత కొరకు ఆయన సన్నిధిని సమీపించడానికి ఇష్టపడుతున్నావా? అట్లా నువ్వు ఇష్టపడుతున్నట్లయితే రోజుతో పాటు ఏకీవించి ప్రార్థనలో ఏకీవిస్తే మీకా 7:9 నుంచి చివరి వరకు ప్రకటన 21లో ఉన్న ఈ వాగ్దానాలన్నీ నీ సొంతం అవుతాయి. దేవుడు నీ జీవితంలో వాటిలో ఉన్న ప్రతి మాట కూడా నెరవేరుస్తాడు. నీ జీవితంలో అద్భుతాలు జరిగిస్తాడు. ఏ స్థితిలో నువ్వు దేవుని సన్నిధిని సమీపించినప్పటికీ కూడా, ఏ స్థితిలో దేవుని సన్నిధిని నువ్వు వస్తున్నప్పటికీ కూడా, ఏ స్థితిలో ఆయన సన్నిధిని నువ్వు సమీపించినప్పటికీ కూడా ఈరోజు నీ జీవితము మరి ఆధ్యాత్మికంగా మరి దేవుణ్ణి చేరుకున్నప్పుడు దేశంలోనే అతన్ని తలగా ఉంచాడు దేవుడు, అతన్ని రాజుగా ఉంచాడు, తన పరిస్థితులకు అధికారిగా ఉంచాడు. దేవుడు నీ కుటుంబానికి నేను నాయకుడిగా ఉంచుతాడు. నీ కుటుంబానికి నిన్ను సరైనటువంటి కుటుంబీకురాలుగా, నాయకురాలుగా దేవుడు నిన్ను అభిషేకిస్తాడు. గొప్ప కార్యాలు నీ ద్వారా దేవుడు జరిగిస్తాడు. ఈ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిని సమీపించి ప్రార్థనలో ఏకీవించండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరిపూర్ణుడా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మేమేమైనా నీ కృపల్ని దయవలని ఒప్పుకుంటున్నాం. నీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావం ఆరోపిస్తున్నాం. ఈరోజు వాక్యం విన్న ప్రతి ఒక్కరిని బలపరచండి. ఈ వాక్యం ద్వారాగా ప్రతి ఒక్కరి జీవితాల్లో నీ వెలుగు ప్రసరించునుగాక, నీ జీవం ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రవహించునుగాక. నీ అభిషేకం, నీ ఆశీర్వాదం, నీ దీవెన దయచేసి ప్రభా ఈ వాక్యంలో నుండి ప్రభా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి ప్రతి ఒక్కరి ఆధ్యాత్మిక స్థితిగతులని ప్రభా సరిచేసి వారిని ఒక్కొక్కరిని ఆత్మీయ మార్గాల్లో ఫలింపజేసి ఈ నూతన సంవత్సర ఈ వాగ్దానాలను స్వతంత్రించుకునే కృపలోనికి నడిపించుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరి రాత్రికాల సమయం నేను చెప్పాను, కృతజ్ఞత కానుకల్ని మరి సమర్పించేటువంటి సమయం, నూతన సంవత్సరం వేళ మరి కృతజ్ఞత అర్పణలు అర్పించే సమయం ఇది.